బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ గాంధీ ఇంటికి వస్తానని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలందరూ తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. నిన్న ఎమ్మెల్యే గాంధీ వెళ్లడంతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా అరికపూడి గాంధీ ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ గాంధీ ఇంటికి వస్తానని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలందరూ తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. నిన్న ఎమ్మెల్యే గాంధీ వెళ్లడంతో ఇక కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా అరికపూడి గాంధీ ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం గాంధీ ఇంటి వద్ద పరిస్థితి ఏంటి? అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? రైట్ అన్నలా మనం చూస్తున్నాం కదా, నిన్నటి నుంచి కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఒక హైడ్రామా నెలకొంది. బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ కిందనే ఈ హైడ్రామా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డిల మధ్య నిన్న జరిగిన ఏదైతే సవాల్స్ ఏవైతున్నాయో అవి ఉద్రిక్తకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే నిన్న అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్ళడము, ఆ తర్వాత పోలీసులు అరికపూడి గాంధీని అరెస్ట్ చేయడము లాంటివి జరిగాయి. అయితే నిన్న కౌశిక్ రెడ్డి కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. తాను ఖచ్చితంగా అరికపూడి గాంధీ నివాసానికి వెళ్తాను, ఆయనతో కలుస్తానని చెప్పేసి కూడా ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆయన నివాసం వద్ద భారీ ఎత్తున పోలీసులు అయితే మోహరించడం జరిగింది. అరికపూడి గాంధీ నివాసానికి రాకుండా కౌశిక్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర కూడా అదే స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవేళ ఆయన బయటకు వచ్చే క్రమం అయితే కనుక అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపిస్తున్నానని చెప్పేసి నిన్న ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఒక ఉద్రిక్త వాతావరణము ఇటు బీఆర్ఎస్ పార్టీలోనే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి అనే ఒక ఆలోచన చేసిన వారి మధ్య నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి ఈ తరహా కామెంట్స్ చేయడము, చీరా గాజులు పంపించామని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో అప్పుడు అరికపూడి గాంధీ స్పందించడం జరిగింది. నేరుగా కౌశిక్ రెడ్డిని ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే కనుక ఇప్పుడు నిన్న చూశాం, తాను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ ఒక సంకేతాలు ఇచ్చే విధంగా అరికపూడి గాంధీ తన ఇంటి నివాసం మీద గులాబీ జెండా ఎగరేయడం జరిగింది. ఏదైతే కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తుల వల్ల, అలాంటి వ్యక్తులు పార్టీలో ఉండడం వల్ల పార్టీకి చెడు జరుగుతుంది, ద్వారా పార్టీకి దూరమైన వారి సంఖ్య పెరుగుతోంది అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఈ లెక్కన మనము ఒక
విశ్లేషణాత్మకంగా చూస్తే కనుక అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతామని చెప్పేసి ముఖ్యమంత్రిని కలవడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి భేటీ అనంతరం వాళ్ళు ఇంకా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించడం లాంటివన్నీ కూడా చూశాం. హైదరాబాద్ సంబంధించి చూసుకుంటే కనుక నాగేందర్ వ్యవహారంలోనే కోర్టుకు వెళ్లడం జరిగింది. అదేవిధంగా కడియం జిహారీ వ్యవహారంలో కోర్టుకు వెళ్లడం జరిగింది బీఆర్ఎస్ నేతలు. ఆ తర్వాత కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది 4 వారాల్లో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని. ఎప్పుడైతే కోర్టు డైరెక్షన్ ఇచ్చిందో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు దీన్ని ఒక దూకుడుగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం అమెరికాలో ఉన్న కేటీఆర్ ఈ వ్యవహారాన్ని అంతా కూడా వెనుకొచ్చి నడిపిస్తున్నారని చెప్పేసి పార్టీ వర్గాలే చెప్తున్నాయి. మరోవైపు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మరికొంతమంది నేతలు దీన్ని మరింతగా ఆద్యం పోసే విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా ఆ విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందంటే కనుక ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అనుకునే వాళ్ళకి మరింతగా ఇది మార్గం సుగమమైంది అనేది పార్టీ నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అందులో ఉన్న నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢీకొన్న దాఖలాలు ఎక్కడో ఇప్పుడు నేరుగా ఢీకొనడంతోనే ఇప్పుడు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి సంకేతాలు ఇచ్చే విధంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సూచనలు, సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీలోకి వచ్చే వాళ్ళని ఖచ్చితంగా కాపాడుకుంటాం, వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు అరికపూడి గాంధీ, అదేవిధంగా మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపుకి వచ్చారు. అంటే ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, అంటే ఇది జరిగిపోయిన తర్వాత మరికొంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే పార్టీలో జరిగిన డ్యామేజ్ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రానున్న రోజుల్లో మరికొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారు అని చెప్పేసి కూడా గట్టిగా కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అనుమానం అయితే బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీకి ఒక్క సీటు కూడా లేకపోవడము, అదేవిధంగా ఇటు కేటీఆర్ అమెరికా పార్టీని పట్టించకుండా అమెరికాకు వెళ్ళిపోవడము, అదేవిధంగా కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడము, లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైలు నుంచి వచ్చినప్పటికీ కూడా ఇక యాక్టివ్ గా పార్టీలో లేకపోవడం, సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక అంటే లోపాయికారిగా కనిపిస్తున్నాయి. సో అందుకే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కావచ్చు, అదేవిధంగా పార్టీ కార్యకర్తల్లో కావచ్చు ఒక బలహీనతగా వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు డిఫెన్స్ లో పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వాళ్ళంతా కూడా మరో పార్టీ వైపు చూస్తున్నారు. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వైపుకే వెళ్తారు అని కూడా చర్చ జరుగుతుంది. సో ఇవన్నీ జరుగుతున్న రాజకీయ సమీకరణలు ఏవైతున్నాయి, సమీకరణ నేపథ్యంలోనే ఒక ఉద్విగ్న వాతావరణం నెలకొనిపి, అదేవిధంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఒక ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈరోజు అరికపూడి గాంధీ నివాసం వద్ద ఒక హైడ్రామా నెలకొంది. అదేవిధంగా కౌశిక్ రెడ్డి నివాసం వద్ద హైడ్రామా నెలకొంది. ఇద్దరింటి వద్ద నెలకొన్న హైడ్రామా అంతా కూడా నేరుగా ఈ నేతలే ఉన్నారనేది కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు పోలీసులు కౌశిక్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే నగరంలో బాండ్ ఆర్డర్ పరిస్థితి చేదారితే సరైనది కాదు కాబట్టి ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. అదేవిధంగా అరికపూడి గాంధీ బయటికి వస్తే కనుక ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా ఉందని చెప్పొచ్చు. ధన్యవాదాలు. అలాగే చూసుకున్నట్లయితే మీరు ఏదైతే అన్నారో అరికపూడి గాంధీ తను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ కూడా సంకేతాలు పంపించిన నేపథ్యంలో ఇటు కౌశిక్ రెడ్డి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ తరలి రావంటూ పిలుపునిచ్చారు. మరి ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎటువైపు టర్న్ తీసుకునే అవకాశం ఉందంటారు? మరి ఇక్కడ మనకి పైకి చెప్తున్నప్పటికీ కూడా అరికపూడి గాంధీ కాంగ్రెస్ లోకి వెళ్తారు అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ఆల్రెడీ ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత టెక్నికల్ గా చేరకపోవచ్చు, కానీ మామూలుగా అయితే చేరినట్లే అనేది కూడా కాంగ్రెస్ పార్టీనే ధృవీకరించింది. ఎందుకంటే ఖచ్చితంగా చేరకపోవడం అనేది పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయం. కానీ ఇక టెక్నికల్ గా అయితే ఎక్కడ కూడా చేరిన పరిస్థితి లేదు. సో కాబట్టి తాను ఇంకా బీఆర్ఎస్ లో కొనసాగుతున్నానని చెప్పేసి కూడా నేను అరికపూడి గాంధీ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరికి సపోర్ట్ ఇస్తారంటే ఇక్కడ కార్యకర్తలు కాదు, అనుచరులు మాత్రమే వస్తున్నారు. కార్యకర్తలు డిఫరెంట్, అనుచరులు డిఫరెంట్. ఎవరైతే కౌశిక్ రెడ్డిని సంబంధించి అనుచరులు వస్తున్నారో, అదేవిధంగా కాంగ్రెస్ ఈ అరికపూడి గాంధీకి సంబంధించి అనుచరులు వస్తున్నారు. అయితే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కనుక రంగంలో వెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అరికపూడి గాంధీకి సపోర్ట్ గా రంగంలో దిగే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఇక్కడ పరిస్థితి అరికపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి జరుగుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అన్న విధంగానే ఇప్పుడు పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఈ తరహా రాజకీయాలు చేస్తుంది అనుకోవచ్చంటారా?
స్పష్టంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల లబ్ధి పొందే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నా, వెనుక రాజకీయ లబ్ధి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల్లో లబ్ధి పొందాలి అంటే రాజకీయ వ్యూహాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ వ్యూహాత్మకంగానే రాజకీయ పార్టీలు ఎత్తుగడలు వేస్తుంటాయి. అందులో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు భవిష్యత్తులో మనం చూసుకుంటే గనక అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. కానీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం చిత్తుగా ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీని ప్రభావం నెక్స్ట్ ఏదో స్థానిక సంస్థల ఎన్నికల్లో పడే అవకాశం స్పష్టంగా ఉంది. కాబట్టి వాటి నుంచి గట్టెక్కేందుకు ఇదంతా కూడా బీఆర్ఎస్ పడుతున్న తాపత్రయంగానే మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలందరూ ఒక్కొక్కరుగా చేజారుతున్న పరిస్థితి, నెక్స్ట్ క్యాడర్ కూడా చేజారుతున్న పరిస్థితి. అలాంటి పరిస్థితి వస్తే కనుక లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ఎదురుదెబ్బ తగలక మానదు. సో అందుకోసమే ఇవన్నీ కూడా ఎత్తుగడలు వేస్తున్నారని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. చేస్తున్నారు